హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. నేను మీ మురళి సార్. టుడే సెషన్లో January 19th 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మరి ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మేము ఇచ్చే కంటెంట్ని ఒకసారి చూడండి. సో మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మరి ఈరోజు January 19thలో భాగంగా మనకి ఏ అంశాలు వార్తలు నిలిచాయో చూద్దాం. సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో దీని గురించి కూడా చూద్దాం. సో ఫాల్కన్ 9 రాకెట్ 600వ ప్రయోగంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియా ఓపెన్ 2026 విజేతల జాబితా ఒకటి రిలీజ్ అయింది. విజయ్ హజారే ట్రోఫీ విజేతగా విదర్భ నిలిచింది. యోగి వేమన సామాజిక విప్లవ కవి జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. సో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ నూతన నియామకాలు ఏవైతున్నాయో వీటి గురించి కూడా చూద్దాం. సో ఈ 7 అంశాలు మనకి ఈరోజు వార్తల నుంచి. సో వీటి గురించి చూద్దాము. సో మరి మొదటగా చూసుకుంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఎట్ హోమ్ కార్యక్రమం 2026 ప్రత్యేకతలు. సో మనకి ప్రతి సంవత్సరం కూడా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి January 26 ఏదైతే రోజు ఉందో దీన్ని పురస్కరించుకుంటూ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో దీని సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో అదే ఏంటి సార్ అంటే ఎట్ హోమ్ అనేటువంటి ఒక కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వీటిని మనకి నరేంద్ర మోదీ గారు అష్టలక్ష్మిగా మనకి అభివర్ణించడం జరుగుతుంది. సో ఏవైతే మనకి ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. సో ఈ 8 రాష్ట్రాలని మనకి నరేంద్ర మోదీ గారు అష్టలక్ష్మిగా మనకి సంబోధించడం జరుగుతుంది. సో వీటి యొక్క కళాత్మకతను ఉట్టిపడే విధంగా మనకి ఈసారి ఆహ్వాన పత్రిక పెట్టెలని మనకి రూపొందించడం జరిగింది. గుర్తించాలి సార్. సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 ఇవి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుర్తుంచుకోవాలి సార్, 77వవి. సో ఇందులో మనకి ఆహ్వాన పత్రికా పెట్టెలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క రూపకల్పనలో మనకి ఈశాన్య రాష్ట్రాల కళాత్మకతని మనకి చాటి చెప్పే విధంగా మనకి వీటిని రూపొందించారు. సో వీటిని ఇంతకీ ఎవరు తయారు చేశారు సార్ అంటే అహ్మదాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇది మనకి రూపొందించింది. సో NID మనకి రూపొందించింది. సో దీని తయారీలో ప్రముఖంగా మనం చూసుకుంటే త్రిపురకు చెందినటువంటి వెదురు చాప బ్యాంబూ మ్యాట్ ఏదైతుందో దీనిని మనకి వాడడం జరిగింది. సో దీంతో పాటు మేఘాలయకు చెందినటువంటి స్మోక్డ్ బ్యాంబూ ఏదైతుందో దీన్ని కూడా మనకి ఉపయోగించారు. సో గుర్తుంచుకోవాలి సార్, ఆహ్వాన పత్రికా పెట్టెలో మనకి త్రిపురకు చెందినటువంటి వెదురు చాప బ్యాంబూ మ్యాట్, మేఘాలయకు చెందినటువంటి స్మోక్డ్ బ్యాంబూని మనకి ఇందులో ఉపయోగించడం జరిగింది. సో మరి ఈ NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్గా చెప్పుకున్నాం. సో ఇది మనకి 1961లో స్థాపించబడిందమ్మా. సో ఇది మనకి భారతదేశంలో అగ్రగామి డిజైన్ సంస్థగా చెప్పుకుంటాం. సో ఇది మనకి ప్రధానంగా చూసుకుంటే కేంద్ర వాణిజ్య అలాగే పరిశ్రమల శాఖ మనకి ఈ NIDని నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. సో మరి ఈ పెట్టె ఏదైతే ఉందో ఈ ఆహ్వాన పత్రిక పెట్టె ఏదైతే ఉందో దీనిలో మనకి అస్సామీస్ మ్యానుస్క్రిప్ట్ చిత్రకళా శైలులు మనకి అలంకరణలు అనేవి ఈ పెట్టె మీద మనకి చిత్రించడం జరిగింది. సో దీని లోపల ఉండేటువంటి ఆహ్వాన పత్రం కూడా మనకి వెదురుతో చేసినటువంటి స్క్రోల్ లాగా మనకి ఉండటం జరుగుతుంది. సో ఇవి కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో మరి ఇందులో మనం చూసుకుంటే బహుమతుల్లో భాగంగా అతిథులకు ఇచ్చేటువంటి సాలువాస్ ఏవైతే ఉన్నాయో ఈ సాలువాలని మనకి దేంతో తయారు చేశారంటే ఏరీ సిల్క్తో మనకి తయారు చేయడం జరిగింది. సో ఈ ఏరీ సిల్క్కి ఒక ప్రత్యేకత ఉంది సార్. ఏంటి సార్ అంటే పట్టు పురుగులని చంపకుండా అంటే ఒక అహింసా పద్ధతిలో ఈ ఏరీ సిల్క్ని మనకు తయారు చేయడం జరుగుతుంది. అందువలన దీన్ని ఏమంటారంటే అహింసా సిల్క్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఏంటి సార్, అహింసా సిల్క్ అని దేన్ని పిలుస్తారంటే ఏరీ సిల్క్ని పిలవడం జరుగుతుంది. సో ఈ ఏరీ సిల్క్ అనేది మనకి అస్సాము అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నటువంటి సిల్క్గా చెప్పుకుంటాం. సో ఇది మనకి చలికాలంలో వెచ్చగాను వేసవి కాలంలో చల్లగా ఉండేటువంటి విలక్షణమైన లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఒక సిల్క్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి ఇతర వస్తువులు కూడా ఈ కిట్లో ఉన్నాయి. సో ఈ కిట్లో మనకి మణిపూర్కి చెందినటువంటి లాంగ్పీ బ్లాక్ పాటరీ ఒకటి, దీంతోపాటు మిజోరాంకు చెందినటువంటి
పువాన్చే అనేటువంటి హస్తకళ నమూనాలు కూడా ఈ పెట్టెలో మనకి ఉంచడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రధానం గుర్తుంచుకోండి సార్, ఆహ్వాన పత్రిక పెట్టే మనకి ఎవరు తయారు చేస్తారంటే ఎన్ఐడి రూపొందించింది. ఇది అహ్మదాబాద్లో ఉంది. సో అది 1961లో స్థాపించబడింది. మళ్ళీ అలాగే ఇందులో త్రిపురాకు చెందినటువంటి వెదురు చేప, మేఘాలయకు చెందినటువంటి స్మోక్ బ్యాంబూ, అస్సామీ మ్యాన్స్క్రిప్ట్ చిత్రకళా శైలిలో అలంకరణలు ఉన్నాయి. సో దీంతోపాటు ఏరీ సిల్క్ అనేటువంటి అతిథులకు ఇచ్చేటువంటి సాలువా ఉంది. సో దీంతోపాటు మనకి మణిపూర్కు చెందినటువంటి లాంగ్పీ బ్లాక్ పాటరీ, మిజోరాంకు చెందినటువంటి పువాన్చే హస్తకళా నమూనాలు ఇందులో ఉన్నాయన్న అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి. సో మరి ఈ గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా మనకి మరికొన్ని ముఖ్యాంశాలు గుర్తుంచుకుంటే, ఇందులో మనకి ప్రధానంగా ముఖ్య అతిథులుగా ఇద్దరు వస్తున్నారు సార్. సో మనకి యూరోపియన్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు ఎవరు సార్ అంటే యాంటోనియా కోస్టా. ఈ యాంటోనియా కోస్టా అతిథులుగా రావడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు అయినటువంటి ఒక లేడీ సార్, ఉర్సులా వాన్ డెర్ లెయాన్. సో వీళ్ళు మనకి రావడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా. సో మరి ఈసారి వందే మాతర గేమ్ యొక్క 150 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా ఈ ఏడాది పరేడ్లో మనకి ఇతివృత్తాంతంగా మనకి వందే మాతరాన్ని ఎంచుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఈ గణతంత్ర దినోత్సవం 2026లో భాగంగా ఒక కొత్త బెటాలియన్, అదే భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ అనేది తొలిసారిగా మార్చ్ ఫాస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి గణతంత్ర దినోత్సవం 2026 సంబంధించి ప్రధాన ప్రత్యేకతలు. ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి సార్. సో ఈసారి జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్నవి అంటే 77వి. ఓకేనా? అది గుర్తుంచుకోండి సరిపోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026. సో ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి తావోస్లో మనకి ఏటా జరుగుతున్నాయి. సో మరి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంతకీ దేనికి నిర్వహిస్తారు సార్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి, అలాగే ప్రపంచవ్యాప్త సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాలు కనుక్కోవడం కోసం ప్రతి ఏటా కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకి జరుగుతుంది. సో మరి 2026 సంవత్సరానికి సంబంధించి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి తావోస్లో మనకి జరుగుతుంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026. సో మరి ఎప్పుడు నిర్వహిస్తున్నారు సార్ అంటే 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు సార్. సో ఈరోజు జనవరి 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సో మరి ఇంతకీ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 1971లో స్టార్ట్ అయింది. సో దీన్ని ఇంతకీ ఎవరు ఏర్పాటు చేశారంటే క్లాజ్ స్క్వాబ్. సో ఈ క్లాజ్ స్క్వాబ్చే మనకి స్థాపించబడింది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో మరి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే స్విట్జర్లాండ్లోని కొలోగ్నీ ప్రాంతంలో మనకి ప్రధాన కార్యాలయం ఉంది. సో ప్రతి ఏటా కూడా మనకి జనవరిలో దీనికి సమావేశాలు జరుగుతాయి. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకి కొన్ని నివేదికలు ఇస్తుంది. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కావచ్చు, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కావచ్చు, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ కావచ్చు. సో ఇట్లాంటి నివేదికలు మనకి విడుదల చేస్తుంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో మరి ఈ సంవత్సరానికి స్విట్జర్లాండ్లో తావోస్లో జరుగుతుంది. సో ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే జనవరి 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సో ఈసారి ఏ థీమ్తో మనకు నిర్వహిస్తున్నారు సార్ అంటే ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. గుర్తుంచుకోండి సార్, 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం థీమ్ ఏంటి సార్ అంటే ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. సో దీనికి మనకి 3000 మందికి పైగా ప్రజాప్రతినిధులు మనకి హాజరవుతున్నారు. సో ఇందులో మనకి 400 మంది రాజకీయ నేతలు ఉండగా ఇందులో మనకి 64 మంది దేశాధినేతలు మనకి రావటం జరుగుతుంది. సో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026కి సంబంధించి కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో మరి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మనకి పర్యటిస్తున్నారు. సో ఇందులో భాగంగా ఆయన రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే ఒక లక్ష్యంతో మొత్తంగా చూసుకుంటే ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో 36 కార్యక్రమాల్లో ఈయన పాల్గొనడం జరుగుతుంది. సో మరి ఈయన ఈ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవడానికి ప్రత్యేకంగా ఒక ఏపీ లాంజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతోపాటు జనవరి 21వ తారీఖున ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ అనే అంశం మీద ప్రత్యేకంగా ఈయన
మనకి ప్రసంగించడం కూడా జరుగుతుంది. సో జనవరి 21 ఏఐ మూమెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ అనే అంశం మీద మనకి ప్రసంగించడం జరుగుతుంది. ఓకేనా, అది గుర్తుంచుకోండి. సో మరి ఈయన టాటా సన్స్ చైర్మన్ అనేటి ఎన్ చంద్రశేఖరన్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ గారు ఉన్నారు, అలాగే గూగుల్ క్లౌడ్ సిఇఓ ఎవరైతే ఉన్నారో థామస్ కురియన్. సో ఇట్లాంటి వారితో మనకి ఈయన భేటీ కావడం కూడా మనకి జరుగుతుంది. సో దీంట్లో భాగంగా తెలుగు డయాస్పోరాతో మనకి మీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇంతకీ డయాస్పోరా అంటే ఏంటి సార్ అంటే, ఒక ప్రాంతము లేదా సంస్కృతికి చెందినటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్తరించి ఉండటాన్ని డయాస్పోరాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డయాస్పోరాను మనకి కలిగి ఉంది. సుమారుగా తెలుగు డయాస్పోరా ఎంత సార్ అంటే 1.8 కోట్ల మంది ఉన్నారు. ఓకేనా, సో ఇది మన భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డయాస్పోరా, అది గుర్తుంచుకోండి. సో మొత్తానికి ఈ తెలుగు డయాస్పోరాలో భాగంగా సుమారు 20 దేశాల నుంచి వచ్చేటువంటి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో, నాన్ రెసిడెంట్ తెలుగుస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళతో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి సమావేశం కాబోతున్నారు. సో రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు పెట్టాలని సీఎం గారు మనకి వాళ్ళని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ఓకేనా, ఫాల్కన్ 9 రాకెట్ 600వ ప్రయోగంతో సరికొత్త చరిత్ర. సో మనకందరికీ తెలుసు ఫాల్కన్ 9 రాకెట్ అనేది ఎవరికి సంబంధించిన సార్ అంటే, అమెరికాకు చెందినటువంటి ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏది సార్, స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ అనేది ఒక కొత్త ప్రయోగం చేశారు. అది 600వ ప్రయోగం సార్, గుర్తుంచుకోండి. 600వ ప్రయోగాన్ని నిర్వహించారు. సో ఈ 600వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సో ఇది చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును మనకు సృష్టించడం జరిగింది. ఏంటో చూద్దాం. సో మరి ఈ ప్రయోగాన్ని ఎక్కడ చేశారు సార్ అంటే, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్, దీన్ని మనం స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 4Eగా చెప్పుకుంటాం. సో ఈ ప్రయోగాన్ని ఇక్కడ మనకు నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రయోగంలో ప్రముఖంగా అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి నేషనల్ రికనాయన్స్ ఆఫీస్ NRO ఏదైతుందో దీనికోసం చేపట్టబడినటువంటి ఒక మిషన్ ఉంది, NROL 105 మిషన్. సో ఈ మిషన్లో భాగంగా మనకి నిఘా సైనిక ఉపగ్రహాలని లో ఎర్త్ ఆర్బిట్లోకి మనకి ప్రవేశపెట్టడం కోసం ఈ రాకెట్ని వాడటం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో మరి ఈ ఫాల్కన్ రాకెట్ అనేది మనకి ఎప్పుడు ప్రారంభమైంది సార్ అంటే 2010 జూన్ 4న మనకి ప్రారంభించారు. సో ఈ ఫాల్కన్ 9 మొట్టమొదటిసారిగా మనకి ప్రయోగించేటప్పుడు డ్రాగన్ వ్యోమనౌకని మనకి నింగిలోనికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఇది ఫాల్కన్ 9కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. సో మరి 2015లో మొట్టమొదటిసారి రాకెట్ బూస్టర్ ఏదైతే ఉంటుందో వాటిని నిట్ట నిలువుగా భూమిపైకి దించి అంతరిక్ష ఖర్చులను తగ్గించినటువంటి ఘనత మనకి స్పేస్ ఎక్స్ అనేది ఒక విప్లవం అనేది సృష్టించడం జరిగింది. సో ఇంతకీ రాకెట్ బూస్టర్ అంటే ఏంటి సార్ అంటే, మనం ఉపగ్రహాలని ఈ రాకెట్స్ని మీదకి పంపించేటప్పుడు కొంత దూరం మనకి పంపించడానికి రాకెట్ బూస్టర్స్ అనేవి ఉంటాయి. సో గతంలో మనకి ఈ రాకెట్ బూస్టర్స్ అనేవి ప్రయోగించేవారు, అవి తర్వాత సముద్ర గర్భంలోనికి కలిపివేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఒక రాకెట్ బూస్టర్ని పునర్వినియోగించేలా మనకి తయారు చేయడం జరిగింది. సో ఇవి రాకెట్ని కొంతవరకు బూస్టప్ ఇచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి భూమిపైకి తిరిగి వస్తాయి. సో దీనివల్ల అంతరిక్ష ఖర్చులు అనేవి తగ్గుతాయి. సో ఇది స్పేస్ ఎక్స్ చేస్తూ ఒక విప్లవాన్ని అనేది మనకు సృష్టించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో మరి 2020లో డెమో 2 2020లో డెమో 2 అనేటువంటి ఒక మిషన్ ద్వారా మనం చూసుకుంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్ళినటువంటి తొలి ప్రైవేట్ సంస్థగా మనకి స్పేస్ ఎక్స్ అనేది వార్తల్లో నిలిచింది. సో అది కూడా ప్రధానంగా గుర్తుంచుకోండి స్పేస్ ఎక్స్కి సంబంధించి. ఓకేనా, సో మరి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనటువంటి ఎక్కువ సార్లు ఉపయోగించినటువంటి రాకెట్ సిరీస్గా మనం ఈ ఫాల్కన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి స్పేస్ ఎక్స్ని ఎవరు స్థాపించారు సార్ అంటే ఎలాన్ మస్క్ మనకి స్థాపించడం జరిగింది. ఎవరు సార్? ఎలాన్ మస్క్. సో ఈయన మనకి దీన్ని ఎప్పుడు స్థాపించారు సార్ అంటే 2002లో స్థాపించడం జరిగింది. ఓకేనా, సో మరి ఈ ఫాల్కన్ 9 రాకెట్లో ఉపయోగించేటువంటి ఇంధనం ఏది సార్ అంటే మనకి లిక్విడ్ ఆక్సిజన్ని మనకి ఇంధనంగా వాడారు. సో దీంతో పాటు మనకి రాకెట్ గ్రేడ్
కిరోసిన్ని మనకి కూడా వాడడం జరిగింది. ఓకేనా? సో ఇవి గుర్తుంచుకోండి. సో మరి అమెరికా రక్షణ శాఖ పరిధిలో ఉన్న నిఘా సంస్థని మనం ఎన్ఆర్ఓ, నేషనల్ రికనాయిన్స్ ఆఫీస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి లో ఎర్త్ ఆర్బిటార్ అంటే ఇంతకీ ఏంటి సార్ అంటే, భూమి ఉపరితలం నుంచి మనం చూసుకుంటే 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటువంటి కక్షని మనం లో ఎర్త్ ఆర్బిటార్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఇటీవల మనకి స్పేస్ ఎక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అందించడానికి ఈ స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్నటువంటి ఉపగ్రహాల సమూహాన్ని ఏమంటామంటే స్టార్ లింక్ అంటాం. ఓకేనా? సో ఇవి గుర్తుంచుకోండి. స్టార్ లింక్కి సంబంధించి, అలాగే స్పేస్ ఎక్స్, అలాగే ఫాల్కన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో మరి అంతరిక్ష ప్రయోగాల్లో ఖర్చు తగ్గించడానికి ఈ రీయూజబుల్ రాకెట్స్ని, అంటే మళ్ళీ వాడగలిగేటువంటి రాకెట్ల యొక్క సాంకేతికతను వాడటంలో మనకి అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థ ఏది అంటే స్పేస్ ఎక్స్ అనే అంశాన్ని కూడా ప్రధానంగా గుర్తుంచుకోండి, సరిపోతాయి. ఓకేనా? సో మరి మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. ఇండియా ఓపెన్ 2026 విజేతల జాబితా. ఇండియా ఓపెన్ ఏంటి సార్ అంటే, మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో 1000, 750, 500, 300 ఇలా పాయింట్ల ఆధారంగా టోర్నీల గ్రేడింగ్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ ఇండియా ఓపెన్ అనేది ఈ BWF ప్రపంచ టూర్ సూపర్ 750 గ్రేడ్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ఇండియా ఓపెన్ని మనకి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 1973లో మనకి ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి. సో మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే మనకి BAI అనేది నిర్వహిస్తుంది. సో BAI అంటే ఏంటి సార్? బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మనకు నిర్వహించడం జరుగుతుంది. సో మరి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది మనం చూసుకుంటే, ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే మనకి మలేషియా కౌలాలంపూర్లో మనకి ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? సో మరి ఈ ఇండియా ఓపెన్ 2026లో విజేతల జాబితా కనుక మనం చూసుకుంటే, మహిళల సింగిల్స్ విభాగంలో, పురుషుల సింగిల్స్ విభాగంలో, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, సో ఏ విభాగాల్లో ఎవరు విజేతగా ఉన్నారు, ఎవరు రన్నర్అప్గా ఉన్నారు అనేది మనం ఇక్కడ ఇచ్చాము. సో ప్రధానంగా గుర్తుంచుకోండి. సో మరి మహిళల సింగిల్స్ విభాగంలో మనం చూసుకుంటే, చైనాకు చెందినటువంటి యింగ్ జూ ఈని మనకి ఓడించి, దక్షిణ కొరియాకు చెందినటువంటి ఆన్ సియంగ్ ఈవిడ మనకి విజేతగా నిలిచింది. సో మరి పురుషుల సింగిల్స్ విషయానికి వస్తే, ఎవరు విజేత, ఎవరు రన్నర్అప్ చూసుకోండి. సో విజేత లిన్ చున్ ఈ చైనీస్ తైపీకి చెందినటువంటి క్రీడాకారుడు. సో మరి రన్నర్అప్గా చూసుకుంటే ఇండోనేషియాకు చెందినటువంటి జొనాథన్ క్రిస్టీ. అలాగే పురుషుల డబుల్స్ చూసుకుందాం. పురుషుల డబుల్స్లో చూసుకుంటే మనకి లియాంగ్ వీ కెంగ్ వాంగ్ చాంగ్, ఇది చైనాకు చెందినటువంటి ఒక జంట. సో మరి రన్నర్అప్ ఎవరు సార్ అంటే జపాన్కు చెందినటువంటి మిదరోకియా యమషిత, వీళ్ళిద్దరు జోడి. ఓకేనా? సో మరి మహిళల డబుల్స్ విషయానికి వస్తే ఎవరు విజేత అంటే చైనాకు చెందినటువంటి షెంగ్షు టాన్నింగ్ జంట, మరి జపాన్కు చెందినటువంటి పుకుషిమా మస్సుమోటో, వీళ్ళు రన్నర్అప్గా ఉన్నారు. సో మరి మిక్స్డ్ డబుల్స్లో చూసుకుంటే మనం థాయిలాండ్కి చెందినటువంటి దెచపోల్ సుపిసెరా, సో వీళ్ళు విజేతగా ఉన్నారు. అలాగే డెన్మార్క్ చెందినటువంటి మధియాస్ అలెగ్జాండ్రా, వీళ్ళు మనకి రన్నర్అప్గా ఉన్నటువంటి జోడీగా చెప్పుకుంటాం. ఓకేనా? సో ప్రధానంగా గుర్తుంచుకోండి సార్, మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్. సో ఎవరు విజేతగా ఉన్నారు, ఎవరు రన్నర్అప్గా ఉన్నారు, ఏ దేశానికి చెందిన వాళ్ళు. సో ఇవి మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఆన్ సియాంగ్ ఎవరైతే ఉన్నారో ఈవిడ మనకి చైనాకు చెందినటువంటి యింగ్ జూయిని ఓడిస్తూ ఈవిడ మనకి విజేతగా నిలిచింది. సో ఈవిడ వరుసగా ఈ ఇండియా ఓపెన్ని ఎన్నిసార్లు అంటే 2వసారి వరుసగా మనకి ఈ ఇండియా ఓపెన్ని మనకి గెలుచుకోవడం జరిగింది. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. సో మరి లిన్ చున్ ఈ ఎవరైతే ఉన్నారో ఇండోనేషియాకు చెందినటువంటి జొనాథన్ క్రిస్టీ, ఈయన్ని ఓడిస్తూ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఓపెన్ని మనకి మొదటిసారి గెలుచుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఈ మ్యాచ్లో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు, గుర్తుంచుకోండి, సరిపోతాయి. విజయ్ హజారే ట్రోఫీ విజేతగా విదర్భ. విజయ్ హజారే ట్రోఫీ దేనికి సంబంధించిన సార్ అంటే ఇది మనకి 2002, 2003 సీజన్లో ప్రారంభమైనటువంటి ఒక క్రీడగా చెప్పుకుంటాం. సో దీన్ని మనం రంజీ వన్డే ట్రోఫీ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది 50 ఓవర్ల లిస్ట్ ఏ క్రికెట్ టోర్నమెంట్గా ఈ విజయ్ హజారే ట్రోఫీ లేదా రంజీ వన్డే ట్రోఫీని చెప్పుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా 2002, 2003 సీజన్లో ఇది ప్రారంభమైంది. ఈ రంజీ వన్డే ట్రోఫీని మనకి ప్రముఖ భారత క్రికెటర్ ఎవరంటే విజయ్ హజారే, ఆయన జ్ఞాపకార్థం మీద దీనికి పేరు పెట్టి ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీగా మనకి పిలవడం జరుగుతుంది.
ఓకేనా. సో మరి ఈ ట్రోఫీని ఎవరు నిర్వహిస్తారు సార్ అంటే మనకి బీసీసీఐ. ఎవరు సార్? బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది మనకు నిర్వహించడం జరుగుతుంది. సో మరి ఇప్పటి వరకు కూడా ఈ విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సార్లు ఏ జట్టు గెలుపొందింది సార్ అంటే తమిళనాడుకు చెందినటువంటి జట్టు. ఏంటి సార్? తమిళనాడు. సో మొత్తంగా ఈ తమిళనాడు జట్టు మనకి 5 సార్లు ఈ విజయ్ హజారే ట్రోఫీని మనకి గెలుచుకోవడం జరిగింది. సో గత ఏడాది మనకి ఈ విజయ్ హజారే ట్రోఫీ 2023, 2024లో జరిగింది. సో ఇక్కడ మనకి విజేత ఎవరు సార్ అంటే హర్యానా. సో దేని మీద అంటే రాజస్థాన్ని ఓడించి మనకి హర్యానా గెలుపొందడం జరిగింది. ఓకేనా. సో ఇది విజయ్ హజారే గురించి. సో మరి ప్రస్తుతానికి ఈ విజయ్ హజారే ట్రోఫీ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే బెంగళూరు వేదికగా జరిగింది. సో మనకి ఇందులో ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుపొందారు సార్ అంటే విదర్భ జట్టు మనకి సౌరాష్ట్రాన్ని ఓడిస్తూ 38 పరుగుల తేడాతో మనకి విజయం సాధించడం జరిగింది. గుర్తుంచుకోండి సార్. సో ఈసారి విజయ్ హజారే ట్రోఫీ 2026కు సంబంధించి మనకి గెలుపొందింది ఎవరు అంటే విదర్భ టీము, మరి రన్నరప్గా ఎవరున్నారంటే సౌరాష్ట్ర టీం. ఓకేనా. సో అది గుర్తుంచుకోండి. తొలిసారి విజయ్ హజారే ట్రోఫీని మనకి ఈసారి విదర్భ జట్టు గెలుపొందింది అనే అంశం కూడా ఇక్కడ మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మరి ఇందులో అథర్వ తైడే ఈయన మనం చూసుకుంటే ఈ ఫైనల్ మ్యాచ్లో మనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మనకి ఈయనకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ విజయ్ హజారే ట్రోఫీ 2026కి సంబంధించి మనకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి ఇచ్చారంటే అమన్ మోకడే గారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ప్రధానంగా మనం చూసుకుంటే విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఇవి గుర్తుంచుకోండి, సరిపోతాయి. ఓకేనా. సో మరి నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. యోగి వేమన సామాజిక విప్లవ కవి జయంతి. సో మనకి వేమన గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధి కవిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో సామాజిక తాత్వికుడిగా చెప్పుకుంటాం. సో మూఢనమ్మకాలని, కుల వివక్షతని, సామాజిక అసమానతలకి తన పద్యాల ద్వారా ఎండగట్టినటువంటి ఒక ప్రముఖ కవిగా యోగ వేమన గారిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఈయన యొక్క జయంతిని ప్రతి ఏటా కూడా జనవరి 19న మనం జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు సార్? జనవరి 19 యోగి వేమన యొక్క జయంతి. సో ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు? 17వ శతాబ్దానికి చెందినటువంటి ఒక కవి. ఓకేనా. సో మరి ఈయన యొక్క జయంతి సందర్భంగా ఈయన గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. సో ఈయన యొక్క కవితా శైలి కనుక మనం చూసుకుంటే ఈయన పద్యాలు ఏ ఛందస్సులో ఉంటాయి సార్ అంటే ఆట వెలది ఛందస్సులో మనకి ఉండడం జరుగుతాయి. సో అత్యంత సరళంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఈయన యొక్క పద్యాలు ఉంటాయి. సో ప్రతి పద్యం యొక్క చివర కూడా ఉండేటువంటి మనకి మొకటం ఏంటి సార్ అంటే విశ్వధాభిరామ వినురవేమ అనేటి మొకటం అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే వేమన సాహిత్యాన్ని వెలుగులోనికి తెచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని అడుగుతారు. గుర్తుంచుకోండి సార్. సో సిపి బ్రౌన్ సార్. ఎవరు? సిపి బ్రౌన్. సో మనకి ఈ సిపి బ్రౌన్ ఎవరైతే ఉన్నారో వేమన యొక్క తాళపత్ర గ్రంథాలని మనకి సేకరించి 1829 ఆ ప్రాంతంలో మనం చూసుకుంటే ది వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో మొత్తంగా 694 పద్యాలని ప్రచురించి వేమనని మనకి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఏ పేరుతో సార్? ది వర్సెస్ ఆఫ్ వేమన అనే పేరుతో మనకి పద్యాలను ప్రచురించారు. సో మొత్తం ఎన్ని పద్యాలు ప్రచురించారు సార్? 694 పద్యాలు మనకి ప్రచురించారు. సో ఈయన్ని మనకి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. సో మనకి బ్రౌన్ లైబ్రరీ ఎక్కడ ఉంది సార్ అంటే కడపలో ఉంది. ఓకేనా. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో మరి దీంతోపాటు కట్టమంచి రామలింగారెడ్డి. ఎవరు సార్? కట్టమంచి రామలింగారెడ్డి. సో ఈయన ఎవరు సార్ అంటే మనకి 1914లో కవితత్వ విచారం అనేటి ఒక గ్రంథాన్ని రాశారు. సో ఇందులో వేమనని ఒక గొప్ప కవిగా గుర్తించి సాహితీ లోకంలో ఆయనకి తగినటువంటి స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తిగా ఈ కట్టమంచి రామలింగారెడ్డి గారిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి దీంతోపాటు ఆర్ఎం మ్యాక్డొనాల్డ్. సో ఈయన కూడా ఒక ఆయన. సో మనకి ఈ ఆర్ఎం మ్యాక్డొనాల్డ్ 1860లో పాఠ్యపుస్తకాల కమిటీ అధ్యక్షుడిగా మనకు ఉన్నాడు. సో 1840లో పాఠ్యపుస్తకాల అధ్యక్షుడిగా మనకు ఉండి వేమన పద్యాలని
విద్యా ప్రణాళికలో చేర్చినటువంటి ఘనత ఈ ఆర్ఎం మెక్డొనాల్డ్కి మనకి చెందింది. ఓకేనా. సో మరి వేమన తన యొక్క పద్యాల్లో వాడినటువంటి మాండలికాన్ని బట్టి మనకి ఈయన యొక్క రాయలసీమ యొక్క ప్రాంతవాసిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి సిపి బ్రౌన్ గారు నిర్ధారించడం కూడా జరిగింది. ఓకేనా. సో మరి ఆయన యొక్క వంశీయులు మనకి కొండవీడు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటాం. కొండవీడు. సో ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. కొండవీడు ప్రాంతానికి మనకి చెందిన వారని కొన్ని పద్యాల ద్వారా కూడా మనకి తెలియడం జరుగుతుంది. సో మరి ఈయన యొక్క సమాధి ఎక్కడుంది సార్ అంటే కటారుపల్లె. సో ఇది శ్రీ సత్యసాయి జిల్లా ఏదైతుందో ఈ శ్రీ సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లా సార్ ఇది. ఎక్కడ? కటారుపల్లె. ఓకేనా. అక్కడ ఈయన యొక్క సమాధి అనేది ఉంది. ఓకేనా. ఇవి ప్రధానంగా వేమన గురించి మనం తెలుసుకోవాలంటే అంశాలు. సో ప్రతి సంవత్సరం కూడా జనవరి 19ని మనం ఆయన యొక్క జయంతిగా జరుపుకుంటాం. ఓకేనా. గుర్తుంచుకోండి సరిపోతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ నూతన నియామకాలు. సో రాష్ట్ర సమాచార కమిషన్. సో అలాగే దీంతోపాటు కేంద్రంలో కూడా కేంద్ర సమాచార కమిషన్ అని కూడా ఉంటాయి. సో ఇవి ప్రధానంగా చూసుకుంటే ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ఏర్పడినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అప్పీల్ సంస్థగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ముందుగా సమాచార హక్కు చట్టం గురించి ఒకసారి చూద్దాం. సో సమాచార హక్కు చట్టం అంటే ఏంటి సార్? ప్రజలకి ప్రభుత్వం సమాచారం తెలుసుకునేటువంటి హక్కుని మనం సమాచార హక్కుగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రభుత్వ శాఖలు తమ వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు వెల్లడించాల్సినటువంటి చట్టబద్ధ బాధ్యతని మనకి ఆర్టీఐ ద్వారా మనకి ఏర్పడింది అనే అంశాన్ని కూడా మనం చెప్పుకుంటాం. సో మరి ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2005 అక్టోబర్ 12 నుంచి ఈ సమాచార హక్కు చట్టం మనకి అమల్లోనికి రావడం జరిగింది. సో ప్రభుత్వ పనుల్లో పారదర్శకత కోసం పౌరులు సమాచారాన్ని కోరవచ్చు అనేది ఈ సమాచార హక్కు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకేనా. సో మరి ఈ ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ఏర్పడినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అప్పీల్ సంస్థగా మనం సమాచార కమిషన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా కేంద్రంలో కేంద్ర సమాచార కమిషన్ ఉంటుంది, రాష్ట్రంలో రాష్ట్ర సమాచార కమిషన్ ఉంటుంది. సో ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఆర్టీఐ కేసులు ఏవైతే ఉంటాయో వాటిని ఇవి విచారించడం జరుగుతుంది. సో కేంద్రంలో కేంద్ర సమాచార కమిషన్ మనకి ఈ కేసులను విచారిస్తుంది. సో రాష్ట్రంలో రాష్ట్ర సమాచార కమిషన్ ఈ కేసుల్ని విచారించడం జరుగుతుంది. అయితే ఈ సమాచార కమిషన్లో కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మనకి ఒక ప్రధాన కమిషనర్ ఉంటారు. సో దీంతోపాటు గరిష్టంగా 10 మంది వరకు కూడా సమాచార కమిషనర్లు ఇందులో ఉండడం జరుగుతుంది. సో మరి కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ మధ్య తేడాలు కనుక చూసుకుంటే కేంద్ర సమాచార కమిషన్లు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో మరి రాష్ట్ర సమాచార కమిషన్ని గవర్నర్ నియమించడం జరుగుతుంది. సో మరి కేంద్ర సమాచార కమిషన్ అనేది మనకి ఏ రకంగా ఏర్పడుతుందంటే మనకి ఈ ఆర్టీఐ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 12 ప్రకారం మనకి కేంద్ర సమాచార కమిషన్ అనేది మనకి ఏర్పడుతుంది. సో మరి రాష్ట్రంలో ఈ సెక్షన్ 15 ఇవి ఆర్టీఐలో ఉంటాయి సార్. ఆర్టీఐలో ఉన్నటువంటి సెక్షన్ 12 అనేది కేంద్ర సమాచార కమిషన్ గురించి, సెక్షన్ 15 అనేది రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు గురించి మనకి తెలియజేస్తే సో వాటి ద్వారా మనకి ఇవి ఏర్పడినట్టుంటాయి. ఓకేనా. సో మరి కేంద్ర సమాచార కమిషన్ కార్యాలయం మనకి న్యూఢిల్లీలో ఉంది. సో రాష్ట్ర సమాచార కమిషన్ రాష్ట్ర రాజధానిలో మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవి ప్రధానంగా గుర్తుంచుకోండి. సో ఈ సమాచార సేకరణ గడువు అనేది మనం చూసుకుంటే సాధారణంగా దరఖాస్తు చేసుకున్నటువంటి 30 రోజుల్లోపు మనకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించినటువంటివి ఏవైనా అయితే అది 48 గంటల లోపు సమాచారాన్ని వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో మరి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కనుక చూసుకుంటే ఈ సమాచార హక్కు అనేది ఏ ఆర్టికల్ కింద వస్తుంది సార్ అంటే ఆర్టికల్ 19 కింద వస్తుంది. సో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 మనకి భావ ప్రకటన స్వేచ్ఛ. సో ఈ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 అలాగే ఏ. సో దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సమాచార హక్కు అనేది దీని కిందకి వస్తుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా మనకి కొంతమంది నియమించడం జరిగింది. సో మరి వాళ్ళు ఎవరో చూద్దాం. సో మరి గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఆమోదించారు. సో ఇప్పుడు మనకి ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావుని మనకి నియమించడం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందినటువంటి మనకి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు.
సో ప్రత్యేక ప్రభుత్వ న్యాయాధికారిగా కూడా ఈయనకి అనుభవం ఉంది, వజ్జా శ్రీనివాసరావు. సో ఈయన ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్. ఓకేనా, అది గుర్తుంచుకోండి, వజ్జా శ్రీనివాసరావు. సో మరి సమాచార కమిషనర్ని నలుగురిని మనకి నియమించడం జరిగింది. సో పరవాడ సింహాచలం నాయుడు. సో ఈయన మనకి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈయన పరవాడ సింహాచలం నాయుడు. సో ఇంకొక ఆయన ఒంటేరు రవిబాబు. ఈయన కడప జిల్లాకు చెందినటువంటి హైకోర్టు న్యాయమూర్తిగా చెప్పుకుంటాం. సో మరి గాజుల ఆదెన్న. సో ఈ గాజుల ఆదెన్న అనంతపురం జిల్లాకు చెందినట్టు న్యాయవాది, కాలుష్య నియంత్రణ మండలి మాజీ సభ్యుడిగా కూడా ఈయన ఉన్నారు. వట్టికూటి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి. సో ఈయన జర్నలిస్ట్ అండి. సో ఈయనకి నంది అవార్డు కూడా మనకి రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు గారిని, పరవాడ సింహాచలం నాయుడు, ఒంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి. సో వీళ్ళ నలుగురిని సమాచార కమిషనర్లుగా మనకి అబ్దుల్ నజీర్ గారు ఆమోదం తెలుపుతూ వీళ్ళు నియమించడం జరిగింది. ఓకేనా, సో ఇవి గుర్తుంచుకోండి సార్ ప్రధానంగా. సో మరి వీళ్ళ కాల పరిమితి ఎంత ఉంటుంది సార్ అంటే 3 ఏళ్ళు ఉంటుంది. లేదు అనుకుంటే 65 ఏళ్ళు వయసు నిండే వరకు కూడా వాళ్ళు ఆ పదవిలో కొనసాగడం జరుగుతుంది. ఓకేనా, సో ఇవి ప్రధానంగా గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్కి సంబంధించి నూతన నియామకాలు. ఓకేనా, సో ఓవరాల్గా ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్లో కొంతమంది నియమించడం జరిగింది. సో యోగి వేమన సామాజిక విప్లవకవి జయంతి చెప్పుకున్నాం. సో దీంతోపాటు విజయ్ హజారే ట్రోఫీ విజేత విదర్భగా నిలిచారు. సో దీంతోపాటు ఇండియా ఓపెన్ 2026 విజేతలు చెప్పుకున్నాం. సో దీంతోపాటు ఫాల్కన్ 9 రాకెట్ 600వ ప్రయోగంతో సరికొత్త రికార్డు సంపాదించింది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 గురించి చెప్పుకున్నాం. సో గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ఎట్ హోమ్ 2026 ప్రత్యేకతలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇవి ఇవాళ పూర్తి కరెంట్ అఫైర్స్. సో మరి మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మరి రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.